ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. నీ పేరు ఉప్పలనాయుడా? అవునయ్యా. నీకు అర్జునని తెలుసా? తెలుసయ్యా. మందుగుండు నాటు తుపాకులు అతను తయారు చేస్తాడా? అదేం లేదయ్యా. అతను తయారు చేస్తాడని చెప్తున్నారా? అదంతా పచ్చి అబద్ధమయ్యా. నీకు కేశవరాయుడు తెలుసా? తెలుసయ్యా. కేశవరాయుడు నాటు తుపాకులు మందుగుండు దొంగిలించి నక్సలైట్లకి అమ్మాడా? లేదయ్యా. మరెందుకని అతన్ని ఆయుధాల దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు? అయ్యా, అది భూమారావు పోలీసులు కలిసి చేసిన కుట్రయ్యా. భూమారావు ఎవరు? అతను పక్కూళ్ళో పెద్ద రౌడీ అయ్యా. అతన్ని చంపడానికే రుద్రాన్ని తీసుకొచ్చారా? అవునయ్యా. అతను ఎందుకు చంపాలనుకున్నారు? అయ్యా, నేను పుట్టక ముందు నుంచే కేశవరాయుడు భూమారావుల మధ్య పగుండేదయ్యా. నాకు ఊహ తెలిసిన తర్వాత కేశవరాయుడు గారు దొంగతనాలకు వెళ్ళొద్దు, బొగ్గుమూట్లు అమ్ముకుని బతుకుదామన్నారయ్యా. అప్పటి నుంచి మేమందరం బొగ్గుమూట్లు అమ్ముకుని బతికేవాళ్ళమయ్యా. అన్నా, భూమారావు మనిషి వచ్చాడు, మన మీద గొడవకొచ్చుంటాడు. ఏంటో అడిగి తెలుసుకో అన్నా. భూమారావు గారికి బొగ్గులోడు కావాలట. ఎన్ని లోడ్లు? వారానికి 25 లోడ్లు. రేట్ ఎంత? 1 లక్ష రూపా. 3 లక్షల రూపాయలు. 1 లక్షండా? 3 లక్షలు అయితే రా. 1 లక్ష చిక్కుడుకులేనా நீ எங்க விக்க முடியாதுடா. భూమారావుకి బొగ్గులోడు ఇవ్వలేదన్న కోపంతో తమిళనాడుకి బొగ్గులోడుతో వెళ్తున్న కేశవరాయుడు బండిని ఆపి భూమారావు మనుషులు నాటు తుపాకులను అందులో పెట్టి పోలీసులకి పట్టించారయ్యా. దీనికి పోలీసులు సపోర్ట్ అయ్యా. భూమారావు చేత కేశవరాయుడిని చంపించాలని పోలీసులు ప్రయత్నం చేసినా వాళ్ళు అనుకున్నది జరగలేదయ్యా. ఈ విషయం తెలిసిన కేశవరాయుడు ఇక భూమారావుని వదిలిపెడితే మన ఊరిని నాశనం చేస్తాడని వాణ్ణి లేపేయాలని నాతో చెప్పాడు. తమిళనాడు నుంచి అన్న పెరోల్లో వచ్చే లోపు ఆ భూమారం లేపేయాలరా. అన్నా, భూమారావు కొడుకు నరసయ్యకే మన ధనలక్ష్మిని ఖాయం చేసుకున్నారా. పెళ్లి కూడా మన ఊరి గుళ్ళోనే పెట్టుకున్నారా. అయితే ఆ నా కొడుకు పెళ్లికి వచ్చే తీరతాడా? ఖచ్చితంగా ఆ వస్తాడా? రోజు వాడి అంత చూసేద్దాంరా. ఆ విషయం అతనికి ఎలాగో తెలిసిపోయి మా ఊళ్ళో జరగాల్సిన పెళ్లిని రాత్రికి రాత్రే వాళ్ళూరికి మార్చేశాడు. పెళ్లి తేదీ కూడా మార్చేశాడు. అందుకే వాళ్ళూరికే వెళ్ళి భూమారావుని లేపేయాలని ప్లాన్ చేసి తమిళనాడుకి వెళ్ళి పెరియన్న జైలర్ని కలిశామయ్యా. అక్కడేనయ్యా నేను రుద్రని చూశాను. భూమారావుని చంపిన తర్వాత రుద్రని బెయిల్ మీద తీసుకొచ్చాం. రుద్ర, ఇదే మన అయ్యగారి ఇల్లు, దిగు. ఎవరు? కిట్టయ్యా, మన కిట్టయ్యా. ఈడు మనకెట్టే కాదమ్మా. ఇలాగే తమ్ముడు, అమ్మ ఎవరిని చూసినా కెట్టయ్య కెట్టయ్య అంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది. మన కిట్టయ్య వస్తాడమ్మా. ఎప్పుడు వస్తాడు? ఖచ్చితంగా వస్తాడు. వస్తాడమ్మా, రేపు వస్తాడు. పదమ్మా. రేయ్, అన్న వచ్చేంత వరకు వీడు నీతోనే ఉన్నాయి. అలాగేనా? బొగ్గులు బట్టికి తీసుకెళ్ళు. అలాగే. జాగ్రత్త. పద. భూమారావు కొడుకు నర్సయ్యని చేసుకోవడం ధనలక్ష్మికి అస్సలు ఇష్టం లేదు రుద్ర. అదృష్టం కొద్దీ నువ్వు భూమారావుని లేపేశావు. దాంతో పెళ్ళాగిపోయింది. ధనలక్ష్మి చాలా సంతోషంగా ఉంది. బ్రేక్ పట్టలేదు. ఏంట్రా ఎలా నవ్వుతుందో చూడు. ఇలా రోడ్డుకి అడ్డంగా నడిస్తే ఎదురుగా వచ్చే వాళ్ళు ఎలా వెళ్తా చెప్పు. నీకు అసలు బండి తోడటం వచ్చా? సరే సరే వదిలే. ధనలక్ష్మి, ఇతను ఎవరో తెలుసా? తెలీదే. తెలీదా? ఇతనే నీ పెళ్ళాపిన దేవుడు.
ధనలక్ష్మి వట్టి దండాలేనా? మరింకేం కావాలి? వెందుకుందేం లేదా? ఇస్తే పోయే. సరే సాయంత్రం వస్తాం, నాటుకోండి కోసి పులిసెట్టాయి. సరే రండి. సరే ఎక్కువ, ఈరోజు పట్టుపడదాం. మర్చిపోక ధనలక్ష్మి. ఆ, రండి వెళదాం. నాకు కొంచెం ఒక గుద్దు గుద్దుతాను. నువ్వు తిన్నా నా బంగారం. పదిహేనేళ్ల తర్వాత మీ ఇంటికొచ్చావు, కొంచెం ఓర్చుకో. ఆ తర్వాత నిన్ను తీసుకువెళ్ళి మీ అమ్మ దగ్గర వదిలేస్తాను, సరేనా నా బంగారం? ఏ, దీన్ని పట్టుకో, ఇవ్వు. రా ధనలక్ష్మి. ఏంటది? వడపప్పు. ఎందుకు? మేక పెళ్ళనేనింది అందుకే. మేక అప్పుడప్పుడు పిల్లల్ని ఈయంతోనే ఉంటది, కానీ అప్పుడు ఇవ్వండి, ఇప్పుడు ఎందుకు ఇస్తున్నా? ఇది స్పెషల్. కిట్టయ్య ఊరొదిలి వెళ్ళినప్పుడు ఏనింది కదా, అలాగే ఇది కూడా తెల్లగా ఉంది. దీని పేరు కూడా కిట్టయ్యే. ఓహో, దీని పేరు కిట్టయ్యా. తనకు కూడా ఇవ్వు. నీకు కావాలా? చిపోరా. అవును, కిట్టయ్య ఇప్పుడు ఊళ్ళో లేడు కదా, వడపప్పు ఎందుకు ఇస్తున్నా? ఏ, ఎక్కడున్నా కిట్టయ్య తిరిగి మన ఊరికొస్తాడు. నేను ముచ్చాలమ్మని వేడుకున్నాను. ముత్యాలమ్మ ఏం చెప్పింది? కిట్టయ్య వచ్చేస్తాడని చెప్పిందా? తప్పకుండా వస్తాడు. అవును, కిట్టయ్య కిట్టయ్య అని తిరుగుతున్నావే, వస్తే పెళ్లి చేసుకుంటావా? అవును, కిట్టయ్య వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి పెళ్లి చేసుకుంటాను. తను ఒప్పుకుంటే పిల్లల్ని కూడా కంటాను. మా నాన్నతో చెప్పి వచ్చే ముహూర్తానికి లగ్గాలు పెట్టమంటాను. అర్థమైందా? నా జన్మభూమి భూమి భూమి, నా జన్మభూమి ఎంతో అందమైన దేశము, నా నేను ఎవరిలాగైనా మిమిక్రీ చేస్తాను, కేశవరాయులాగా చేయనా? ఈ విషయం గనక ఆయనకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? అమ్మా తల్లి, నీకు దండం, నన్ను వదిలేయమ్మా. ఆ భయం ఉండాలి. ఏందిరా ఆడపిల్లలు ఆడుకుంటా ఉన్నారు, సరదాగా. అన్న పిల్లలు అవుతున్నాడు తెలుసు కదా. ముసాని జాతరకి చాలా పనులున్నాయి. అలాగే ముందు ఆ పనులు చూడండి రా. నువ్వు కూడా రా. శ్మశానానికి కేశవరాయుడు వస్తాడన్న విషయం తెలియగానే నాలో ఉన్న పగ ప్రతీకారాలకి ఆజ్యం పోసినట్లయింది. అయ్యా రండయ్యా. అయ్యి ఊళ్ళోకి వచ్చేసాడు. శ్మశాన జాతర అదలు కొట్టేయాలి. అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా చెయ్యాలి. అయ్యా రండయ్యా, పదయ్యా పద. హ్యాండ్ కప్స్ తీయండి. మీ భద్రత కోసం 2 కానిస్టేబుల్స్ ని తోడుగా పంపిస్తాను. ఏ కానిస్టేబుల్స్ రండి. ఇంతమంది నాతో ఉండగా నాకెందుకు భద్రత? రూల్ సార్, పెరోల్లో బయటకు వచ్చినప్పుడు మీతో పాటు పోలీసులు ఉండాలి. మఫ్టీలో పంపించండి. మఫ్టీ డ్రెస్సులు ఉన్నాయిగా? బండిలో ఉన్నాయి సార్. వెళ్ళి మార్చుకునండి. సార్, ఏమంత తొందర లేదు, మేము ముందెళ్తాం, మీరు నెమ్మదిగా రండి. అన్నా, ఆ భూమారావు లేపేసిన తమిళనాడోడు ఎక్కడ? రే అన్నట్టు పిలవండి. అలాగేనా? తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి. రా, పిలుస్తున్నా రా. రా.
అయ్యా ఇతనే. పేరేంటి? రుద్ర. నిన్ను చూస్తుంటే నా చిన్నప్పుడు నన్ను చూసుకున్నట్టుగానే ఉంది. నా బిడ్డ కిట్టయ్య కూడా ఇప్పుడు ఇలాగే ఉంటాడు కదా. ఏది ఏమైనా నా శత్రువుని వాడి చోటుకు వెళ్ళి లేపేశావు కదా, ఆ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. ఎక్కు. అయ్యా, మీరెప్పుడు బయటకు వస్తారా అని నర్సయ్య ఎదురు చూస్తున్నాడయ్యా. తమిళనాడు పోలీసులు ఏదో పథకం ప్రకారమే కాపలాగా వస్తున్నారు. మీ ప్రాణానికి ఆపదుందయ్యా, కొంచెం జాగ్రత్తగా ఉండండి అయ్యా. నేనెవరో తెలుసు కదా, కేశవరాయుడు. వెళ్ళి పని చూసుకో. కేశవరాయుడి చివరి నవ్వు అదే కావాలనుకున్నాను. శ్మశాన జాతరలోనే వాడికి సమాధి కట్టాలని నిర్ణయించుకున్నాను. ఇలా రండి. సార్. చెప్పిందంతా గుర్తుందిగా? ఎస్ సార్. జాగ్రత్త, ఎవరికి అనుమానం రాకుండా చూసుకోండి. ఓకే సార్. వెళ్ళండి. అయ్యో, ఏమండి? 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 కేశవరాయని చంపింది ఎవరు? పోలీసులా? నరసయ్య? లేదంటే రుద్ర? చెప్పండి. ఇలా చూడండి, నోరు తెరిచి మీరు నిజం చెప్తేనే నేను మీ ఊరు ప్రజలకి మంచి చేయగలుగుతాను. కేశవరాయని చంపింది ఎవరు? ఇది నాకు మాత్రమే తెలిసిన నిజమయ్యా. 25 సంవత్సరాలకు ముందు కేశవరాయుడయ్యా, వీరయ్య ఎంతో ప్రాణ స్నేహితులుగా ఉండేవారు. వీరయ్య అంటే కేశవరాయుడయ్యకు ప్రాణం. వీరయ్య ఏ తప్పు చేసినా అతన్ని మార్చడానికే మా అయ్య ప్రయత్నించేవారు. నేను గుడికెళ్ళి తొందరగా వచ్చేస్తాను. నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండు. మనకంతా దేవుడే కదా. ఎర్రి నాయలు పోతాడేమో చూడు. వస్తాన్రా. ఎవరు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? అది రాత్రి దొంగతనానికి పోయినప్పుడు కుడి కంట్లో దోమ కుట్టింది. ఏ రండ్రా, పదండి పదండి, చూద్దాం చూద్దాం.
మేకపాలు పోస్తే సర్దుకుంటుందన్నారు, అందుకే వచ్చిన. ఓ రే జాగ్రత్తగా ఉండరా, ఏదో చేస్తున్నట్రా వాడు. ఏ మేకండి? అదిగో ఆ మేక. ఆ మేక కదులుతురా, కొంచెం కనపడుతుందిరా. ఏమండే, ఈ మేకని పట్టుకోండి. ఇదిగో వస్తున్నా. ఏం కనపడడం లేదే. అంతే. తొందరగా కానివ్వండి, ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు. చాలా చాలండి. ఏమండే, పాలైనా పడకైనా ఊరికే తీసుకుంటే బాగోదు, అందుకని ఇదిగోండి. ఇదెందుకండి? రాత్రి దొంగతనానికి పోయినప్పుడు దొరికింది. ఇది వేసుకునే అర్హత, అందం ఈ ఊర్లోనే మీ ఒక్కరికే ఉంది. వేసుకోండి, కరెక్ట్గా ఉంటుంది. అయ్యో నాకొద్దండి, మా ఆయన చూస్తే తిడతారు. గట్టిగా పట్టుకోరా. ఏండే, మీ ఆయన మిమ్మల్ని పెళ్లి చేసుకుని తీసుకొచ్చేటప్పుడు మీ దగ్గర ఎన్ని లోజాగులు ఉన్నాయో లెక్కేసరే ఏంది? ఇదివరకే మీ దగ్గర ఉందని చెప్పండి. ఇదిగోండి, తీసుకోండి. అరే సిగ్గెందుకండి? ఎవరికి చెప్పరు కదా. తట్టండి, ఎవరికి చెప్పను. ఏరయ్యా, ఎలాంటి పిల్లనైనా ఇంటి లైన్లో పెట్టేస్తాను. ఆడికి నచ్చిందో వదిలే సమస్య లేదురా. అది మనకి తెలిసిన కదే కదరా. ఏ పూజారిట్రా, ఏంటయ్యా? నువ్వు ఆడ కూర్చొని స్వామికి భజన చేసుకుంటున్నావు, నీ ఇంట్లో నీ పిల్లలతో. తమ్ముడు ఏమంటున్నాడు? అదేం లేదు పూజారే. స్వామికి పొంగల్ నైవేద్యం పెట్టా, తింటారా? నువ్వు మాకు పొంగలెడుతున్నావు, అక్కడ మీ ఆవిడకి ఎవడో పొంగలెట్టేసి ఉంటాడు. నేను కదరా, ఈ తుమ్మ చెట్లని చెవి పెట్టాడు కదా. నీ పెళ్ళం గురించి వేరే గురించి కథలు కథలుగా చెప్తాయి. ఏంట్రా మీరనేది? నా పెళ్ళం అలాంటి మనిషి కాదురా. నా పెళ్ళం గురించి నాకు బాగా తెలుసు. తన గురించి అలా మాట్లాడారంటే మీరంతా నాశనం అయిపోతారా. ఉండండిరా, కేశవరాయుడికి వెళ్ళి చెప్తాను. పూజారే, నీకు నీ పెళ్ల మీద ఎంత నమ్మకం ఉందో నాకు వీరయ్య మీద అంతే నమ్మకం ఉంది. ఏంటే? సరే, వాడేదో బాడీ కనిచ్చాడు, అంత మాత్రం నీ పెళ్ళం వేసేసుకుంటుందా ఏంటే? నా పెళ్ళం అమాయకురాలు కేశవరాయుడు. అవునులే, అమాయకురాలు కాబట్టి ఎవరేమిచ్చినా తీసుకుని వేసేసుకుంటుంది. కేశవరాయుడు, నువ్వు కూడా నా పెళ్ళం గురించి తప్పుగా అనుకుంటున్నావా? సరే సరే, నీ పెళ్ళని నీ అదుపులో ఉంచుకో, అంతా అదే సర్దుకుంటుంది. పో. రేయ్, మీరు మూసుకుని పూజారే, వాడే విభూతి గట్టిగా పట్టినట్టుండవు. రారా. నమస్కారం అయ్యా. ఏంటయ్యా పూజారి వచ్చి వెళ్తున్నాడు? అంతా మంచి విషయాలే, కానీ మీరు చెప్పండి. అయ్యా, ఈ దరిద్రుడికి సంబంధం చూడడం నా వల్ల కావడం లేదు. ఈ పిల్ల తప్పితే ఇంకొత్తు దొరకదు. మీరు హామీ ఇస్తేనే పిల్లని ఇస్తానని కరాఖండిగా చెప్పేశాడు పిల్ల తండ్రి. వీరయ్య, మనం చేసే వృత్తి ఎలాంటి వృత్తో నీకు బాగా తెలుసు. ఈ లోకం దృష్టిలో మాత్రం అది చాలా నీచమైంది. అలాంటప్పుడు మనవాళ్లే నీకు పిల్లనివ్వను అంటే ఏంట్రా అర్థం? అయ్యా, నువ్వు చెప్పేదాన్ని బట్టే ఉంటది. ఒరే, ఇక బుద్ధిగా నడుచుకుంటానని నోరు తెరిచి ఐకి చెప్పరా. కేశవరాయుడు, ఇక నుంచి అమ్మాయిల విషయంలో నీలాగే నడుచుకుంటాను. రేపే నిశ్చితార్థం పెట్టుకుందామని పెళ్ళింటికి కబురు పంపడం. అలాగేనయ్యా. వెళ్ళండి. కేశవరాయుడు మాట రేయ్, దించరా, దించరా. ఉండయ్యా, నీకెప్పుడు సరదాలే. అయ్యా, మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నానయ్యా. ఏమైందంటే? నాకు వేరే గత్యంతరం లేక చిన్న వయసులోనే నా మనవరాలను తీసుకెళ్లి భూమారావు దగ్గర పనికి పెట్టాను. సరే, ఆ అమ్మాయి పెద్ద మనిషి 10 ఏళ్ళైందయ్యా. పోయిన నెల వరకు వెళ్లి చూసి వచ్చేవాడిని. ఈ రోజు నా మనవరాలను చూడ్డానికి వెళ్తే తనివేశారయ్యా. చుట్టుపక్కల ఉన్న వాళ్ళని విచారిస్తే నా మనవరాల్ని బయట ఊరోళ్ళకి అమ్మేస్తారంటయ్యా. మీరేనయ్యా నా మనవరాలను ఎట్టైనా కాపాడాలి. పర్లేదు పెద్దాయనా, మేము అర్జెంట్ గా ఓ పని మీద వెళ్తున్నాం, రేపు చూసుకుందాంలే. అలాగా నేను చచ్చిపోతానయ్యా. నీ కాళ్ళు కూడా అయ్యో పట్టుకుంటాను. పెద్దాయనా,
నీ కాలు మీద నేను పడతాను, మమ్మల్ని వదిలేయ్. రేయ్ నువ్వు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళరా. పెద్ద ఆయన బాధపడుతున్నాడుగా, వెళ్ళి వాళ్ళ సంగతి ఏంటో చూసి వస్తాను. నువ్వు వచ్చి పెద్ద మనిషిలా కూర్చుంటావని నిశ్చితార్థానికి ఏర్పాటు చేశాం. ఇప్పుడు నువ్వు రాకపోతే దాని బాబు పిల్లని మొండికేస్తాడు. రాకపోతేనే కదా, నువ్వు వెళ్ళేలోగా నేను వచ్చేస్తాను. మనల్ని నమ్మొచ్చాడు, వెళ్ళొచ్చేస్తాను. అయ్యా బండెక్కండి. చాలా సంతోషం అయ్యా. నువ్వు వెళుతూ ఉంటా, నేను వచ్చేస్తాను. పెద్దనా నువ్వు అక్కడికి రావద్దు. నేను భూమారావుతో మాట్లాడి నీ మనవరాల్ని తీసుకొస్తాను. నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు. అలాగే రా కేశవరాయుడు, ఏం కావాలా? శంకరయ్య మనవరాలు కావాలి. బిడ్డను సాగేదానికి గతి లేక ఎంకెట్ట వదిలేసి ఇవాళ దాన్ని పెంచి పెద్ద చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు దాన్ని తీసుకెళ్ళటానికి వచ్చినావా? ఇలా చూడు భూమారావు, నేను నీతో గొడవ పడ్డానికి రాలేదు. మర్యాదగా ఆ పిల్లని నాతో పంపించేయి. రేయ్, నాకున్న రాజకీయ పలుకుబడికి డబ్బు బలానికి నీ మీద ఎత్తన కేసైనా పట్టి లోపలికి తెల్లముడియం. పోలీసు కేసు అని చెప్పి ఎవరిని బెదిరిస్తున్నావు? ప్రాణాలతో ఉండాలనే ఆశుంటే వెంటనే ఆ పిల్లని నాతో పంపించు. ముందు నువ్వు ప్రాణాలతో పోతావా లేదో చూడరా. రేయ్ బాగా గట్టిగా గడిపెట్రా. డేయ్ వాంగడా, ఎక్కడికి పోయి చచ్చారా? రేయ్ ముసలాడా, నాకే అన్యాయం చేస్తావురా? రాయ్ ఉన్నా కత్తి అడుగుడా, నిన్ను సంపకుండా ఇచ్చి పెట్టకూడదురా. రేయ్, నా ఎదురుకింటే దెబ్బలు తినిపిస్తావు నువ్వు. ఇక మీద కేశవరాయుడు వస్తాడని నమ్మకం నాకు లేదయ్యా. అదేంటయ్యా అంత మాటనా? అతను వస్తాడన్న నమ్మకంతో నీ నిశ్చితార్థం పెట్టుకున్నా. నిశ్చితార్థం తర్వాత ముందు ఆ కేశవరాయుడు రాని. ఆయన వస్తాడులే, ఆయన వచ్చేలాగా ఒకసారి పిల్లని చూపించవచ్చు కదా. రానివయ్యా. కాపురం చేసేది నేనా లేక కేశవరాడా? కాపురం చేసేది నువ్వైనా నిన్ను నమ్మి ఎవడయ్యా పిల్లనిస్తాడు?
ఎందుకు పనికిరాని నీకు పిల్లనివ్వడమే చాలా గొప్ప అయ్యా. అలా తీసేసినట్టు అసహ్యంగా మాట్లాడు. ఆ రోజే పూజారి చెప్పాడయ్యా నీ కొడుకు భాగవతం అంతా. ఏం చెప్పినాడు? ఏం చెప్పుంటాడో బోర్డు నీకు తెలీదా? అరే ఏంటి ఆ విషయం నీకు తెలుసు కదా, మరెందుకు నన్ను పిలిపించి అవమానిస్తున్నావా? అవమానిస్తున్నావా? ఏంట్రా? వయసులో పెద్దోడు అనుకుంటే ఇలా అవమానిస్తావా? హలో, పోలీస్ స్టేషనా? నా భూమారావు పేసురే. తాత పెద్ద ఇక్కడే ఉండమన్నానే. తాత అయ్యా తాత త్వరగా కూర్చో. మా తాతని ఏం చేశాడో ఏమో, పాపం ఆయన. ఎందుకు ఏడుస్తున్నావు? ఆయనకేం కాదులే. 5 ఏళ్లప్పటి నుంచి నన్ను పెంచిన భూమారావు కూతుర్లా పెంచి నన్ను ఇప్పుడు బొంబాయిలో అమ్మాలని చూశాడు. వాడిలా నడుచుకుంటాడని నేను అస్సలు ఊహించలేదు. వాడిని తలుచుకుంటేనే భయం వేస్తోంది. నువ్వేం భయపడకు. నన్ను దాటుకుని వాడు నిన్ను ఏమీ చేయలేడు. లేదు, ఇకపై నేను బతికి ప్రయోజనం లేదు. ఎటైనా వెళ్ళి చచ్చిపోతాను. నువ్వెందుకు చావాలి? నా వాళ్ళంటూ నాకెవరూ లేరు. నేనేమైనా చచ్చిపోయినా? నువ్వు ఒప్పుకుంటే నేను నిన్ను జీవితాంతం నా పెళ్ళంగా కాపాడతాను. ఏమంటావు?
మనసుకి ఓ మనసునే ముడివేసి పెట్టింది ఎవరయ్యా? విధి రాసే రాతల్ని చెరిపేయగలవారు మూడు లోకాల్లోన ఎవరూ లేరు. విధి రాసే రాతల్ని చెరిపేయగలవారు మూడు లోకాల్లోన ఎవరూ లేరు. ఏనాడు చేసిందో ఈ పుణ్యము అనుకోగా జరిగింది కళ్యాణము. అమ్మవారి మెళ్ళో తాళి ఈ అమ్మాయికే దక్కింది నేడు. అమ్మవారి మెళ్ళో తాళి ఈ అమ్మాయికే దక్కింది నేడు. కేశవరాయుడు, పూజారి, తను నా పెళ్ళాం. దేవుడికి హారతిచ్చి తీసుకురా. సరే. కేశవరాయుడు, నువ్వు వీరయ్య పెళ్లి చూపులకి పోకపోవటం వల్ల వాడు నా మీద కోపంగా తిరుగుతున్నాడు. నన్ను కొట్టడానికి ఇక్కడికే వచ్చేశాడు. నాకేం చేయాలో తోచలేదు. ఇప్పుడు ఎక్కడున్నాడు? అదిగో కొండ కింద ఉన్నాడు కేశవరాయుడు. సార్, నేను చూసుకుంటానులే. వీరయ్య. కేశవరాయుడు, తనే వీరయ్య. నన్ను క్షమించరా. నీ నిశ్చితార్థానికి రాలేకపోయినా. నేను వెళ్ళిన చోట పెద్ద గొడవ అయిపోయింది. భూమారావు దగ్గర నుంచి తన్ని కాపాడి వచ్చే దారిలో తన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇది నా పెళ్ళాం. ఇది నీకేమైనా బాగుందా? నాకు పెళ్లి చేస్తానని మాటిచ్చి ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుని వస్తావా? వదిలేరా. అందుకే అన్నగా క్షమించమని. ఇప్పుడు మాత్రం ఏం పోయింది? వచ్చే ముహూర్తంలో అదే పిల్లతో నీకు పెళ్లి జరిపిస్తాను, సరేనా? సార్, ఇక్కడ వాడి బండి ఉంది సార్. పోలీసులు వచ్చేసారు. భూమారావే పంపించుంటాడు. వీరయ్య, పోలీసులకు నేను దొరికిపోయినా పర్వాలేదు. శారదమ్మ వాళ్ళ చేతికి చిక్కకూడదు. ఎందుకంటే వచ్చింది ఆయరియా పోలీసులు. నువ్వు ఇక్కడి నుంచి తను తీసుకెళ్ళిపో. నేనా? అవునరా, నువ్వే. శారదమ్మ ఎవరు ఏంటన్న విషయం ఊర్లో ఎవరికి తెలియకూడదు. నువ్వు తను కొంచెం జాగ్రత్తగా చూసుకో. మిమ్మల్ని వదిలేసి నేను ఎలా వెళ్ళను? శారదమ్మ, నేను చెప్పేది విను. ఇప్పుడు నేను పోలీసులకు సరెండర్ అయితేనే నిన్ను కాపాడుకోగలను. వీరయ్య ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు. నేను జాగ్రత్తగా చూసుకుంటాను. లేదండి. ఇప్పుడు నువ్వు వాడింట్లో ఉండడమే మంచిదని నాకు అనిపిస్తోంది. వెంటనే పెడితే వెళ్ళు. వెళ్ళు వీరయ్య, తీసుకెళ్ళు. వెళ్ళండి, వెళ్ళండి. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళండి, వెళ్ళమంటుంటే వెళ్ళండి. నేను వచ్చేస్తాను, మీరు వెళ్ళండి. సరే, జాగ్రత్త. ఏమండి? రా. రే, వేరే ఎవరినో పిల్లని తీసుకొస్తున్నాడు. అవునరా. ఇరయ్యా, ఇదెవరు? నీ పెళ్ళావా? పూజారింటి ముందు నుంచోనే సవాల్ చేసినట్టుగానే చక్కని శిలకమ్మని తీసుకొచ్చినావుగా. శబాస్రా మామ, ఊరోళ్ళందరూ ముక్కుని వేలేసుకుని వచ్చేసావే. రండ్రా పదం. రారా మావా. ఏమిటి అతను?
నన్ను నీ పెళ్ళం అంటున్నాడు, నువ్వు కూడా విని ఊరుకున్నావేంటి? ఇప్పుడు ఏం చేయమంటావు? కేశవరాయుడు ఏం చెప్పాడు? నువ్వు ఎవరన్న విషయం ఎవరికి తెలియకూడదని చెప్పాడా? అందుకని ఇలా చూడు, ఎవరు ఏమన్నా నాకేం భయం లేదు. కేశవరాయుడు వచ్చినప్పుడు నేను జాగ్రత్తగా అప్పగించాలి, అదే నాకు కావాల్సింది. నువ్వు ఏదో ఒకటి నోటికి వచ్చినట్టు వాగావంటే భూమారావుకి తెలిసిపోతుంది. నువ్వు అనవసరంగా గోల చేయకు, నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. రా, చెప్తున్నాను కదరా. ఎవరితో నేనున్నాను, ఇప్పుడెవరితో వెళుతున్నాను? జంట బాసిన గోవా వేటగాడికి చిక్కి కంట నీరే పొంగా కదిలిపోతున్నది. బతుకే మారిపోయి కుమిలే గుండె జారిపోయి పెళ్ళిని చేసిన సామి నా బతుకెట్ట అయినదేమి? ఏ ముసల్దానా, ఏరయ్యా ఓ పిల్లని పెళ్లి చేసుకునే తీసుకొస్తున్నాడు చూడు. ఏంద్రా నువ్వు ఇదిగో అనేది? పెద్దయ్య, చూడు. నాకు మళ్ళీ సంతోషాన్ని ఇప్పించవా? అవునయ్యా, నిజంగానే పెళ్లి చేసుకుని తీసుకొచ్చేసాడు. నేను వెళ్ళి ఆటపళ్ళం పట్టుకొస్తాను. తొందరగా రా. ఎన్నాళ్ళకి మాకు మంచి రోజులు వచ్చాయి. ఈ ఇంటికి మహాలక్ష్మి వస్తుంది. ఏందిదే? గమ్మునుండ్రా, ఇప్పుడే పెళ్లి చేసుకుని కోడలు ఇంటికి తీసుకొచ్చా. బాగతి హారతి బాగతి. నోరు మూసుకోవయ్యా. ఏయ్, చేతి రా. రమ్మన్నానా? కుడికాలు ముందెట్లు లోపలికి వెళ్ళమ్మా. అవును, ఇదొకటి. లక్షణమైన పెళ్ళే, మనస్సుకు తృప్తిగా ఉంది. పోండే, పెద్ద సోడొచ్చారు. పోయి మీ పనులు చూసుకోండి. ఏంటిది? కేశవరాయుడు నిన్ను నమ్మే కదా నన్ను నీతో పంపించాడు. అవును, దానికేంటి ఇప్పుడు? మీ అమ్మ నాన్న మాత్రమే కాదు, ఈ ఊరే నన్ను నీ పెళ్ళామని తప్పుగా మాట్లాడుతోంది. నేను నీ పెళ్ళాని కాదు, కేశవరాయుడు పెళ్ళానని నువ్వు చెప్తావా, నేను చెప్పనా? పోయి అందరికి టమ్కై. ఆ తర్వాత ఏం జరిగినా సరే నాకు సంబంధం లేదు. నువ్వు కేశవరాయుడు పెళ్ళావని ఊరికి తెలిస్తే అది భూమారావుకి తెలియకుండా పోద్దా? ఆ తర్వాత నిన్ను వాడు వదిలిపెడతాడా? కేశవరాయుడు మీద అబద్ధపు కేసు పెట్టి లోపలేయించాడు. నిన్ను మాత్రం వదిలేస్తాడా ఏంది? పట్టివ్వడానికి ఊళ్ళో చాలా మంది ఉన్నారు. వీళ్ళు మాట్లాడడం నాకు బాధగా ఉంది. నన్నేం చేయమంటావు? నాకు కూడా బాధగానే ఉంది. ఏం చేయమంటావు? కేశవరాయుడు కోసం ఈ మాత్రం చేయలేవా? ఇంకోటి, నేను ఇప్పుడు బయట పడుకుంటే ముసలోడు ముసల్దానికే కాదు, ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిపోద్ది. నేను ఈ పక్కన పడుకుంటాయే. శారదాంబా, నువ్వేం దిగులు పడకు. నా దగ్గర ముసల్దాని నగలున్నాయి. అవమ్మే కేశవరాయుడిని ఎలాగైనా బయటికి తీసుకొస్తా. బయటికి తీసుకొచ్చేస్తావా? ఖచ్చితంగా తీసుకొస్తా. నువ్వు పడుకో.